ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. ఎలా ఉన్నారమ్మా? బాగున్నారు అందరూ? మంచిదిరా. ఉపవాసాల్లో ఉన్నారు, ప్రార్థనలో ఉన్నారు, దేవుని శక్తిలో నిలబడి ఉన్నారు. నిజంగా దేవుని కృప మిమ్మల్ని చూసి దేవుడు ఎంత ఆనందిస్తున్నాడు కదా. ఒక్క పూట ఆహారం తినకపోయినా మనం ఉండలేము, కానీ మిమ్మల్ని ఉంచుతున్నాడు దేవుడు అంటే దేవుని కృప. చాలామంది, నేను చాలా సంఘాల్లోనికి వెళ్తుంటాను కదా, వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అందరిని ఫస్ట్ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఏ వారంలో మీరు ఎంతమంది ఉపవాసం ఉంటారంటే అని అనగానే ఒక ఇద్దరు ముగ్గురు చేతుల పైకి ఎత్తుతారు. కడమళ్ళందరూ నేను ఆశ్చర్యపోతా, అదేంటమ్మా మీరు ఇక ఉపవాసం ఉంటారంటే, ఏమి ఉండమమ్మా, మేము ఎక్కువ ఉండము, మేము ఉండలేము అంటూ ఉంటారు. నిజంగా ఉపవాసం అనేది దేవుని యొక్క బలమైన శక్తి కదా. అందరికీ నిజమే. మనం నేర్చుకుంటున్నట్టయితే చక్కటి ఉపవాసం ఉన్నప్పుడు వచ్చేది చక్కటి విధేయత, ప్రార్థన, తగ్గింపు జీవితం, దేవుని దర్శనం, దేవునితో ఉండే చక్కటి అనుభవాలు, ఇవన్నీ మంచిగా మనం పొందుకుంటాం కదా. నిజంగా ప్రార్థన ఉన్నప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు ఎంత బాగా ప్రార్థన, ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలి, ఎప్పుడు బైబిల్ చదువుకోవాలి, ఎప్పుడు దేవుణ్ణి స్తుతించాలి, ఇలాంటి అన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండేది అద్భుతమైన ఉపవాస ప్రార్థన. మంచిది. కొంతమంది సంఘాల్లో చాలామంది ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు, వాళ్ళు ఉంటున్నారు. మనం యూట్యూబ్లో కూడా చూస్తున్నాం, చాలామంది ప్రకటిస్తున్నారు 21 రోజులు ఉపవాసం, 21 రోజులు, 50 రోజులు, 40 రోజులు. ఎంతోమంది నిజంగా ఉపవాసాలు ఉంటున్న ప్రతి ఒక్కరూ వారి ఉపవాసాలను బట్టి వాళ్ళ సంఘాలను దేవుడు దీవించబోతున్నాడు. మన ఉపవాసాలను బట్టి మన సంఘాన్ని, మన సంఘ కుటుంబాలను కూడా ప్రభువు దీవించబోతున్నాడు. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నా మీ అందరితో దేవుడు ఒక చక్కటి మాట మాట్లాడుతున్నారు. ఏంటంటే, యోబు గ్రంథము 29వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నాను. యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లా, నేను పూర్వకాలంన నున్నట్లు నేను ఉన్న ఎడల ఎంత మేలు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినముల్లో ఉన్నట్లుగా నేనున్న ఎడల ఎంతో మేలు అని ఆయన అన్నాడు. అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను. దేవునికి బిడ్డలారా, నిజంగా యోబు బాధతో ఏమి చేయలేక పూర్వదినాలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నిజమే, గడిచిపోయిన రోజులు ఎంత అద్భుతమైన రోజులమ్మా. గడవబోయే రోజులన్నీ చాలా కష్టకాలమైనవి, కానీ గడిచిపోయిన రీతులు మనం కూడా చూడండి. ఫస్ట్లో ఎంత భక్తిగా ఉండేవాళ్ళమో, ఎంత ప్రార్థనగా ఉండేవాళ్ళమో. అసలు కన్ను మూసుకుంటే దోమలు వచ్చి మన ఒంటి మీద వాలినా సరే నేను కొట్టుకునేదాన్ని కాదు. అంటే దేవుని కంటే ఎక్కువ దోమని, నా రక్తాన్ని తాగని అనుకుని. ఇప్పుడట్ట కాదు, మనం ప్రార్థన చేస్తుంటే దోమ చెట్టు వాలంగాని కట్టుకుమని కొట్టేస్తున్నాం. అంటే మన మనస్సు పూర్తిగా దేవుని మీద ఖచ్చితంగా ఉండట్లేదు. నేనేనుకో మనం అంటే అప్పుడు భక్తికి ఇప్పుడు భక్తికి తేడా చెప్తున్నా నేను. అందుకే ఆయన అంటున్నాడు, దేవుడు నన్ను కాపాడుచున్న దినముల్లో ఉన్నట్లుగా నేను ఉన్న ఎడల ఎంత మేలు. నిజంగా దేవుని బిడ్డలారా, మన స్థితిగతులు మారచ్చు, మన పరిస్థితులు మారచ్చు. పూర్వం మనము ఆరోగ్యంగా, అంటే నీ జీవితంలో నా జీవితంలో అప్పుడే బాగుంది, ఆ కాలమే బాగుంది, లేకపోతే ఆ పరిస్థితులే బాగున్నాయి, ఆ కష్టాలే బాగున్నాయి అని అనుకుంటున్నామేమో. యోబు అలాగే అనుకుని దేవుని కృపను తలంచుకుంటూ, దేవుని మహిమను తలంచుకుంటూ చాలా చాలా బాధపడుతూ, వేదన చెందుతూ, కన్నీరు కారుస్తూ ఉన్నాడు. అందుకని అంటున్నాడు, అప్పుడు ఎలా ఉందంటే, అప్పుడు రోజుల్లో చూడండి, అప్పుడు ఆయన దీపము నా తలపైగా ప్రకాశించాను. ఎంత అద్భుతంగా ఉండేదంటే, ఇల్లంతా సందడిగా ఉండేది, ప్రార్థనతో ఉండేది. అక్క చెల్లెళ్ళు వస్తూ ఉండేవాళ్ళు, అన్నగ చెల్లెళ్ళు కలిసి ఉండేవాళ్ళు, చక్కగా ఏది కావాలంటే అది వండుకునేవాళ్ళు, మంచి ఎంజాయ్. నిజమే, ఇప్పుడు కూడా అంతే కదా. డబ్బులు ఉన్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా రక్త సంబంధులు కలిసినప్పుడు ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. ఎక్కడెక్కడో ఏ ఊర్లో నుంచి వచ్చినప్పుడు వాళ్ళు చాలా ఆనందంగా, హ్యాపీగా ఏదంటే అది వండుకు తింటూ, ఏదంటే అది చక్కగా గడుపుతూ ఉంటారు. ఆయన కూడా అలాంటి టైముల్లో వాళ్ళ పిల్లలు అలా జీవిస్తున్నప్పుడు మాత్రం యోబు పూర్వదినాలు తలపైన ప్రకాశించే దీపం ఏంటంటే, తెల్లవారుజామునే లేచి ఆయన ఏం చేసేవాడట, వేకుజామునే లేచి
ప్రార్థన చేసేవాడట, ప్రభువా ఏ కీడు నా పిల్లల మీదకి రానియొద్దు, వీళ్ళు చూస్తే మాట వినట్లేదు, వీళ్ళు చూస్తే రక్షణలోకి రావట్లేదు, వీళ్ళు చూస్తే తింటున్నారు, తాగుతున్నారు, సంతోషిస్తున్నారు ప్రభువా అని అటు భార్య ప్రార్థనకి సహకరించేది కాదు, ఇటు పిల్లలు ప్రార్థనకి యోబు మాత్రం తెల్లవారు లేచి ఆయన కన్నీళ్లతో ఏదో ఒకటి వస్తుంది, వీళ్ళ మీదకి ఏదన్నా జరుగుద్దేమోనని దేవుని ఆత్మ ఆయన్ని ప్రేరేపిస్తూ ఉండేది. కానీ ఆయన అనేవాడు, ప్రభువా నా బిడ్డలను జ్ఞాపకం చేసుకో, వాళ్ళు చేసే ప్రతి తప్పును క్షమించమనిది యోబు అడిగేవాడు. కానీ దేవుని బిడ్డలారా, తుఫాను ఆయన ఇంటికి రానే వచ్చింది. అందుకే అన్నాడు, దేవుడు కాపాడి. ఇక్కడ అంటున్నాడు, ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని. నిజంగా దేవుడు ఆయన యోబు అంటున్నాడు, దేవుని బిడ్డ ఎంత అద్భుతమైన, కానీ కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నెమ్మది వచ్చినా, ఏది కలిగినా పూర్వదినాలు కంటే మొదటి ప్రార్థన పోగొట్టుకోబాకండి, మొదటి ఉపవాసాలు పోగొట్టుకోబాకండి, మొదటి కన్నీళ్ల ప్రార్థన అస్సలు పోగొట్టుకోవద్దు. ఎందుకంటే ఈరోజు అన్నీ జరిగిపోయినాయి అని మనము ప్రార్థన మాత్రం, ఉపవాసాలు మాత్రం, విధేయత మాత్రం పోగొట్టుకోవద్దు. ఎప్పుడు మనం ఎలా ఉన్నామో ప్రభు రాకుడిచ్చే వరకు మనం అలాగే ఉండాలి. ఈరోజు సంతోషం ఉండొచ్చు, రేపు కష్టం రావచ్చు. అందుకని దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు అలాగే ఉన్నట్టయితే తప్పకుండా మొదటి ప్రార్థన, మొదటి ఆసక్తి, మొదటి ప్రార్థన. చూడండి, మందిరానికి కూడా కొంతమంది రాను తగ్గిపోతున్నారు. చూసారా, అప్పుడున్న భక్తి తగ్గింది, అప్పుడున్న భయం తగ్గింది, అప్పుడున్నటువంటి ప్రార్థన. ఒకవేళ మీరు ఇళ్లలో ప్రార్థన చేసుకోవచ్చు, కానీ దేవుని దగ్గరికి పరుగులెట్టే భక్తి తగ్గిందని మాత్రం మనం మర్చిపోవద్దు. మొదట్లో ఇట్లాగే ఉన్నావా, రక్షణ పొందిన దినాలు ఇలాగే ఉన్నావా, ఇప్పుడు ఎందుకు అలా మారిపోతున్నావు? అవును, అవిశ్వాసిగా మారకు. తిరిగి మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకుని నువ్వు అనుసరించినట్టయితే తప్పకుండా మొదటి అద్భుతమైన ఆశీర్వాదమైన కృప ప్రభు నీకు దయచేస్తాడు. ప్రార్థన చేస్తున్న మహాపరిశుద్ధుడా, ఉదయకాలమున ఎంతమంది వాక్యంలో ఏకీభవిస్తున్నారు తండ్రి, వారందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభువా ఉదయమున ఈరోజు వారి ప్రతి పనిలో తోడుగా ఉండి, మాటల్లో తోడుగా ఉండి, బయటికి వెళ్ళినప్పుడు వచ్చి చిన్న పిల్లలతో సహా ప్రతి ఒక్కరిని కాపాడి దీవించమని ఈ వాక్యంలో వారిని అద్భుతమైన ధైర్యం, ఆదరణ దయచేయమని యేసు నామమున అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.